ఇంట్లో కొట్టినా, దేవాలయంలో కొట్టినా, శ్మశానంలో కొట్టినా, పెళ్లిలో కొట్టినా, పేరాటంలో కొట్టినా, సముర్త కాడ కొట్టినా, ఏడ కొట్టినా టెంకాయ టెంకాయ అవునా? హా, టెంకాయ కొడతారు, కొబ్బరికాయ కొట్టరు. కొబ్బరికాయ వేరు, టెంకాయ వేరు. అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయిందనుకోండి, టెంకాయ కుళ్ళిపోయిందనుకోండి, అది అశుభమే, శుభమైతే కాదు. ఏమిటి ఆ అశుభం? ఆ శకునం ఏందన్నప్పుడు మనం ఏ కార్యం కోసం కొడుతున్నాము, ఏ కాన్సెప్ట్లో కొడుతున్నాము, ఏ మూమెంట్లో కొడుతున్నామో దాని సాంకేతికమైనటువంటి విషయాల్లోనే అది అశుభమై ఉండవచ్చు. దీన్ని వేరే దానికి అన్వయం చేయకూడదు. పెండిలో కొడుతున్నామా, పెండిలో కొట్టేటప్పుడు గౌరీ పూజకు కొడుతుండవా, కాలు కట్టేటప్పుడు కొడుతుండవా, పుస్తే కట్టేటప్పుడు కొడుతుండవా, హారతి ఇచ్చేటప్పుడు కొడుతుండవా, ఏ కాన్సెప్ట్లో కొడుతున్నావు ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దానికి సాంకేతికమైనటువంటి అశుభం జరగవచ్చు. అది మనకు ఉండేటటువంటి హక్కుగా పెద్దలు చెప్పారు. ముందుగానే గ్రహించు, దీని మూలంగా ఏదో జరగబోతుందని జాగ్రత్త పడు.